వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంసెట్లో మీకు కనీసం 50% మార్కులు పొందిన, అంటే ఎంసెట్లో 160 మార్క్స్ గాను 80 మార్కులు పొందిన మీ యొక్క ర్యాంకు 5,000 లోపే ఉంటుంది. కాబట్టి మరి అట్లీస్ట్ 50% మార్క్స్ మనం పొందలేమా? మ్యాథ్స్లో మనకు 80 మార్క్స్ ఉంటాయి, కెమిస్ట్రీలో 40 మార్క్స్ ఉంటాయి, ఫిజిక్స్లో 40 మార్క్స్ ఉంటాయి. మెజారిటీగా మ్యాథ్స్లో మనం ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. అంతే మనం టార్గెట్ 100+ మార్క్స్ కనుక పెట్టుకున్నట్లయితే ఎంసెట్లో డెఫినెట్గా మీకు 80 మార్క్స్ 70+ మార్క్స్ ఈజీగా వస్తాయి. 70+ వచ్చినాయంటే మీకు లాస్ట్ 3 ఇయర్స్ స్కోర్ను బట్టి చూస్తే మీకు మంచి కాలేజీలో, టాప్ కాలేజీలో సిఎస్సి లేదా సిఎస్సి హైలైట్ బ్రాంచెస్ సీట్లు వస్తాయి. మరి అటువంటప్పుడు ఎందుకు ఎంసెట్ తక్కువ అంచనా వేస్తున్నారు? ఎందుకు లక్షలు వెచ్చించి మీరు అటువైపు ప్రైవేట్ యూనివర్సిటీల వైపు చూస్తూ ఉన్నారు? ఓకే, మనం ఆర్థికంగా మన ఫ్యామిలీ బాగా ఉంటే, లక్షలు వెచ్చించేది ఉంటే వెళ్ళొచ్చు. కానీ మరి అంత లక్షలు వెచ్చించిన మనకు ROI రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది భవిష్యత్తులో ప్లేస్మెంట్స్ రూపంలో అన్ని లక్షల ప్యాకేజ్ మనకు ప్రస్తుతం వస్తూ ఉన్నాయా? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ప్యాకేజ్ అంతంత మాత్రం ఇస్తున్న ఈ రోజుల్లో లక్షలు వెచ్చించి చదవడం కన్నా లక్షణంగా మనం ఎంసెట్ ప్రిపేర్ అయ్యి మనకు కన్వీనర్ కోటాలో సీట్ పొందితే ఎన్నో లాభాలు ఉన్నాయి. పిల్లలు ఎప్పుడూ మన దగ్గరలో ఉండిపోతారు, మనకు అందుబాటులో ఉండిపోతారు. మరి వేరే కన్సల్టెన్సీలు కావచ్చు, వాటిలో ఉచ్చులో పడి ఎక్కడో పిల్లల్ని దూర ప్రాంతాలకు, సుదూర ప్రాంతాలకు వెళ్తే వాటిని మనం మానిటరింగ్ కూడా చేయలేం. కాబట్టి ఈ దిశగా పేరెంట్స్ ఆలోచించండి. ఎంసెట్పై పర్ఫెక్ట్గా దృష్టి పెట్టండి. తప్పకుండా మీకు 10,000 లోపు ర్యాంక్ అయితే వస్తుంది. 100+ మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. 70+ మార్క్స్ వచ్చినా మీకు ఏదో ఒక మంచి కాలేజీలో సీట్ అయితే రాబోతా ఉంది. థ్యాంక్ యూ.